హాయ్ నమస్తే. ఈరోజు వేడివేడిగా క్యాప్సికమ్ బజ్జీ అలాగే మిర్చి బజ్జీ 2 ఇంగ్రీడియంట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము. బయటన ఒకటి చినుకు పడుతూ చల్లగా ఉంది వాతావరణం. ఇలాగా హాట్గా కారంగా ఏమైనా చేసుకొని తింటే నోటికి చాలా బాగుంటుంది కదా. ఇవి మన ఇంట్లోనే చాలా సింపుల్గా రోడ్డుపై బండ్ల మీద దొరికే విధంగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇవి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. ఈ ప్రాసెస్ మనం కూడా చేసుకొని టేస్ట్ అయితే చూసేద్దాం. ఎమ్మి మిరపకాయ బజ్జీ అంటే ఇష్టం లేని వాళ్ళు అయితే ఉండరు. ఇక అందరికీ ఇవంటే ఇష్టం. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక క్యాప్సికమ్ చిన్నగా ఉన్నాయి, అలాగే మిర్చి బజ్జీ తీసుకొని వాటి లోపల ఉన్న సీడ్స్ అన్నీ ఇలా ఘాటు పెట్టి తీసేసి ఆ సీడ్స్ తీసిన తర్వాత ఆ ప్లేస్లో కొంచెం వాము పెట్టుకోవాలన్నమాట. ఈ వాము పెట్టడం వల్ల మిర్చి బజ్జీ తింటుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది నోటికి, కారంగా. ఒక బౌల్ అయితే తీసుకొని 1 కప్ బేసిన్ అనగా శనగపిండి, చిన్న కప్పు 1/2 కప్పు వరిపిండి, అందులోకి రుచికి సరిపడా ఉప్పు, కారం, అలాగే బేకింగ్ సాల్ట్, అలాగే కొంచెం వాము వేసుకొని అవి బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి. ఈ వాము వేయడం ద్వారా శనగపిండి అంటే బేసిక్గా గ్యాస్ ఫామ్ అవుతుందని ఫీల్ అవుతారు కాబట్టి ఈ ప్రాబ్లం లేకుండా వాము మంచి డైజెషన్కి మంచిది కాబట్టి కొంచెం వాము బజ్జీ పిండిలో వేసుకోండి. ఇందులో కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ పిండిలు మొత్తాన్ని ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జారుడుగా వచ్చింది. మరీ నీళ్ళు వద్దు, మరీ థిక్గా వద్దు. ఇలా పైనుంచి మనం అలాగా వేస్తూ ఉంటే ఇలా జారుతుంది చూసారా. ఈ కన్సిస్టెన్సీలో బజ్జీల పిండి కలుపుకోవాలి. మనం ముందుగా స్టఫింగ్ పెట్టుకున్నాం కదా వాము, ఇలాగా అన్ని మిర్చీస్కి కూడా స్టఫింగ్ పెట్టుకొని, అలాగే మనం ఎన్నైతే బజ్జీలు క్యాప్సికమ్ కూడా వేసుకుంటా వాటికి కూడా ఇలా స్టఫింగ్ పెట్టుకోవాలి. ఓన్లీ ఇందులో వాము ఒకటేనండి వేసాను, ఇంకేం వేయలేదు. కాకపోతే సీడ్స్ మాత్రం తీసేయండి. సీడ్స్ ఉంటే కారం ఎక్కువగా ఉండి తినడానికి కూడా అంత బాగోదు. సీడ్స్ మాత్రం ఘాటు పెట్టి తీసేయండి. ఈలోగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. కలుపుకున్న ఈ మిశ్రమాన్ని బజ్జీ ములిగేలాగా ఇలా పొడవుగా ఒక గ్లాస్ తీసుకోండి. గ్లాసులో పిండి మొత్తం వేసుకోండి. ఆ బౌల్లో వేస్తే సరిగా సేప్ అయితే రాదు. పిండిని ఈ గ్లాసులో పోసుకొని బజ్జీలు వేయడం ద్వారా చాలా కోటింగ్ అద్ది నీట్గా వస్తుంది, పిండి అటు ఇటు పోకుండా కూడా. ఇలా ఒక మిరపకాయ తీసి మనం ఆ గ్లాసులోని మొత్తం పిండి అంతా మిరపకాయకి అద్దేలాగా మనం డిప్ చేసి ఈ మరుగుతున్న ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇవి ఇలా బజ్జీ రూపంలో ఇలా వేసేయడమే. మనం ఈ గ్లాస్లో మనం పిండి పోసుకొని వేయడం ద్వారా బజ్జీలు ఈజీగా వేసేయవచ్చు. అలాగే పిండి కూడా ప్రతి బజ్జీకి ఈవెన్గా కోట్ అవుతుంది. పెద్ద బౌల్లో వేయడం ద్వారా అంత బాగా రావు. ఇది ఒక ప్రాసెస్. ఇప్పుడే అయిపోయింది అనుకోకండి, ముందు ఇంకో ప్రాసెస్ చూపిస్తాను, అది కూడా మిస్ అవ్వకండి. ఇలా మనం ఎన్నైతే స్టఫింగ్స్ పెట్టుకున్నావో అన్నీ కూడా ఇలాగ బజ్జీలుగా వేసి మీడియంలో కానీ లేదా హైలో అయినా పర్వాలేదు బాగా ఫ్రై చేసుకోవాలి. సరే బజ్జీలన్నీ ఎంత ఈజీగా వేసేసుకుంటున్నామో మొత్తం మిరపకాయ మొత్తం కూడా అందులో డిప్ అయిపోతుంది. అందుకే ఇలా పొడవుగా గ్లాస్ అయినా లేకపోతే పొడవుగా ఉన్నది మీరు ఏదైనా తీసి ఆ పిండి మాత్రం ఇందులో ఇలా పోసి ఈసారి ఇలా ట్రై చేయండి. బజ్జీలు కూడా ఈవెన్గా వచ్చి చాలా బాగుంటుంది. ఈ టిప్ అయితే నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. అలాగే వేసిన బజ్జీలన్నింటినీ కూడా నీట్గా ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే ఒకసారి కలపకండి, ఒక 2 నిమిషాలు అలా ఉండేవండి. పచ్చివాసన కొంచెం వేగేదాకా ఉంటే ఈవెన్గా ఒకదానికొకటి అంటుకోకుండా బాగా వస్తాయి. చూసారా, ఈ కలర్ వచ్చేదాకా మనం అయితే ఈ బజ్జీలు ఉంచుకోవాలి. మరి ఎక్కువ బ్రౌన్గా మాత్రం వేపకండి. వీటికి ఇంకో ప్రాసెస్ చెప్పాను కదా, ఈ కోటింగ్లోని మనకి మిరపకాయలు వేయినట్టు సరిపోద్ది. మనకి రోడ్డు మీద దొరికేలా రోడ్డు మీద బజ్జీ మన గుప్పెడు పట్టినట్టు ఉంటుంది, లావుగా ఉంటుంది, దాని కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా రావాలంటే ఫస్ట్ ఇలాగ ఫ్రై చేశాక తీసి ఇవన్నీ పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మళ్ళీ చెప్తాను. అలాగే క్యాప్సికమ్ బజ్జీలు కూడా ఇలాగే మనం కలుపుకున్న పిండిలో ఇలా బ్యాటర్లో డిప్ చేసేసి అవి కూడా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనం క్యాప్సికమ్ కూడా
ఇంతే. ఆల్రెడీ వాటిలో కూడా స్టఫింగ్ చేసాం కాబట్టి ఇలా పిండిలో ఒకసారి ముంచేసి వేసేస్తే ఇది కూడా చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ కూడా ఆరోగ్యం చాలా మంచిదండి. ఈ రూపంలో తీసుకున్నా పర్వాలేదు. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఫర్దర్గా ముందుకు వెళ్తుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న బజ్జీలు మళ్ళీ కూడా ఇంకొకసారి మళ్ళీ పిండిలో ముంచి వేస్తాం అన్నమాట. ఇప్పుడు అసలైన షేపు వస్తుంది బజ్జీకి. కోటింగ్ కూడా ఎక్కువ అద్ది అవి లావ్ అవుతాయి అన్నమాట. మళ్ళీ మనం వేపి తీసిన బజ్జీల్ని ఫస్ట్ మనం వేపి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బజ్జీల్ని కూడా ఇంకొకసారి మళ్ళీ మన పిండి బ్యాటర్లో ముంచి మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈసారి మాత్రం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా డీప్ ఫ్రై చేయాలి. ఫస్ట్ అయితే అంత అవసరం లేదు, కానీ సెకండ్ టైం మాత్రం బాగా ఫ్రై చేసుకోండి. ఇదే నేను చెప్పిన టిప్పు. బాగుంది కదా. ఇలా దీనివల్ల మనకి బజ్జీ అచ్చం బండి మీద కొన్నట్టే. చూసారా ఎంత బాగా వచ్చిందో. కోటింగ్ బాగా వాళ్ళు కూడా ఇలా 2 టైమ్స్ వేస్తారు. మిరపకాయ బజ్జీ అయితే రెడీ. మన అందులో స్టఫింగ్కి ఆనియన్స్ ఇలాగా సన్నంగా తరిగి పెట్టుకున్న వాటిల్లో కొంచెం సాల్ట్, అలాగే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, కారం వేసి బాగా మిక్స్ చేయాలి. ఆనియన్స్ మాత్రం సన్నంగా తరిగి పెట్టుకోండి. ఇందులోని మీకు బజ్జీలు అవి వేసుకున్నప్పుడు ఏమైనా ముక్కల్లా ఉంటాయి కదా, చిన్న చిన్న పునుకుల్లాగా, లాస్ట్ వాయైనా చిన్న పునుకుల్లాగానే వేసి ఈ ఆనియన్స్లో కలుపుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇందులో ఒక లెమను కట్ చేసి ఈ ఆనియన్స్ మిశ్రమంలో కలపండి. లెమన్ కలిపితే బాగుంటుంది. బాగా పిండి మళ్ళీ కలపండి. అంతేనండి. మన బజ్జీని ఇలాగా చాకు సహాయంతో ఘాటు పెట్టుకోండి. ఘాటు పెట్టుకొని మనం ఉల్లిపాయలు ముందుగా తయారు చేసుకున్నవి ఇందులో స్టఫింగ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. టేస్టీ మిరపకాయ ఆనియన్ బజ్జీ, అలాగే క్యాప్సికమ్ బజ్జీ కూడా రెడీ. చూసారండి, డబుల్ కోటింగ్తో లావుగా వచ్చి అరోమా కూడా ఎంత బాగుందో. అలాగే క్యాప్సికమ్ కూడా చూసారా పెద్దగా ఉబ్బిందో. చిన్న క్యాప్సికమ్ తీసుకున్నాం. దీన్ని కూడా మీరు డబుల్ కోట్లో చేసుకోవచ్చు, కానీ నేను చేయలేదు. ఇంతే. కానీ అక్కడక్కడ దీనివల్ల మన సీడ్స్ తీసాం కాబట్టి క్యాప్సికమ్ డైరెక్ట్గా తినేవచ్చు. మా క్యాప్సికమ్ వద్దు అని అనడం అయితే జరగదు. మిరపకాయ బజ్జీ బాగా వచ్చింది కదా. మీకు ఏ బజ్జీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.